హల్లెలూయా పాటలు పాడాలి. అది భక్తుల యొక్క సారాంశం, అది భక్తి సారాంశం, అది విశ్వాసులు ఉండవలసిన రీతి. విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, మన పితరులు ఏ విధంగా ఉన్నారు, సింహాల గొడుగులో పరమేయబడిన దానియేలు ఏ విధంగా ఉన్నారు, అగ్నిలో ఉన్న శత్రుఘ్నులు ఏ విధంగా ఉన్నారు, జలరాశులు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా సంతోషంతో హల్లెలూయా చెప్తూ ఎర్ర సముద్రుడు దాటిపోయారు. మరణం వచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నారు, మరణావస్థలో ఉన్నా కూడా దేవుని స్థుతించడం మానలేదు, కత్తి మెడపై పెట్టినా కూడా దేవుని స్థుతించడం మానలేదు, ఆ స్వరము మానలేదు. విశ్వాసులు ఉండవలసిన రీతి ఏమి, ఏ విధంగా ఉంటున్నావు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇస్తున్నావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కీర్తన ద్వారా మనతో మాట్లాడాడు. ఒకసారి ఆలోచించుకోండి, నీవు ఒకసారి ఆలోచన చేయి, ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధానంలో ఉంటున్నావు, దేనికి ప్రాధాన్యం ఇస్తున్నావు, దేవుని మహిమాత్మగా జీవిస్తున్నావా? ఎప్పుడైతే దేవుని రాజ్యమును ఆయన నీతిని నువ్వు వెళ్తావో నీ లోటులని ఆయన పూరుస్తాడు, నీకు కావలసినవి ఆయన ఇస్తాడు, నిరంతరము నిన్ను నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు మనకు వాడు. హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు పైకెత్తాడు. హల్లెలూయా దేవాస్తోత్రం. ఇంతవరకు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి కొడుకుంటాను. స్తోత్రం దేవా, ఏవైతే నాయన నీకు మాత్రమే లోబడి మిమ్మల్ని ఆరాధిస్తూ మీకు మా జీవితంలో ప్రాధాన్యం ఇస్తూ నిన్ను నా రాజుగా మా ప్రభువుగా అంగీకరిస్తూ ఆత్మీయ సౌందర్యము మీకు సమర్పించుకుంటూ మీకోసమే బ్రతికే కృప దయచేయమని ఇంతవరకు ఆరాధించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాలని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. అందరూ ఒకసారి కూర్చున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము నిమిత్తము అనేకమా ప్రార్థన నేనైనా ఈ దినము ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం మీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. అది చదువు కుటీలు తరువాత కళ్యాణ వాక్యం మీద ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తరుపరి మనతో మాట్లాడతాడు. నరులను చేయటము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏనుగు బాగా నీవు పలికెను. రాజా
అదే చెది ఆ కోరిటి పిల్లగా ఈ తెలుగు నుండి ప్రతి ఆదివారం లేక ప్రతి పునరుద్ధానము బైబిల్ గ్రంథంలో మొదటి నుండి ఉండే భక్తుల గురించి ఒక్కొక్కరి గురించి కొద్దిగా పరిశుద్ధాత్మలో మనం తెలియపరిచినంత మాట్లాడుతా బైబిల్ ప్రారంభంలో ఉండే ఒకే ఒక వ్యక్తి మనకు తెలుసు, ఆయనే ఆదాము గారు. ఇదేదో ఆదాము గురించి మనం మాట్లాడుతున్నాం. ఆదాము అనగా దేవుని కుమారుడు, దేవుడు సృష్టించిన వాడు, దేవుని యొక్క స్వరూపం. ఆదాము దేవుని స్వరూపం, దేవుని కుమారుడు, దేవుడు సృష్టించిన వాడు. ఆదాము దేవుడు రక్త మాంసములతో సృష్టించిన మహిమ శరీరులుగా వారిని ఉంచాడు. వారి పైన మహిమ కమ్మబడింది, కానీ మహిమ శరీరం కాదు. మహిమ శరీరం అంటే దేవదూతలు, దేవుడు, మన హృదయం, సంఘము మహిమ శరీరులుగా మార్చబడి మధ్యాకాశానికి ఎత్తుకోబడతాం. ఆకాశ మేఘాలలో ఆయన వాహనాల్లో మనకు తయారు చేస్తాడు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ వచ్చింది. ఓయమ్మా వందే భారత్ 6 గంటలు వచ్చేస్తున్నాయి సికింద్రాబాద్ నుంచి అంటున్నాం. ఇంకొక 2 సంవత్సరాలకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, 1 గంటలో వస్తుందంట. ఇంకా ఆ తర్వాత ఆయన మహిమ శరీరంగా మార్చబడి క్షణమాత్రమే, క్షణభంగురమే, కళ్ళు మూసి కళ్ళు తెచ్చడము ఆయన సన్నిధిలో ఉంటా. తప్పని గుర్తు దేవుడు మహిమపడతారు. ఇక్కడ ఆదాము అవ్వలకు దేవుడు మహిమ శరీరాన్ని ముందు ఇవ్వలేదు. రక్త మాంసములు కలిగి శరీరం చేశాడు. వారిని లోకాన్ని నింపాల, ఈ లోకాన్ని ఏరాల. అసలు ఆ గ్రంథం మనం చదివినప్పుడు 1వ అధ్యాయంలో అసలు దేవుడు ఎందుకు పశుపక్షాలను, చేపలను, ఈ లోకంలో చెట్లను, అప్పుడు దాకా ఒక్క మొక్క కూడా భూమి మీద లేదట. పండించే మొక్కే కానీ ముందించే మొక్కే కానీ ఒక్కటి కూడా లేదు. ఎందుకోసం సృష్టించాడంటే ఆదాముకు అతని సంతానానికి. నువ్వు ఏడమంటాడు, ఆదామా నువ్వు ఏది పడితే ఇదిగో నీకోసం మేమంతా మనం కూడా చెప్తా ఉంటాం మన బిడ్డలు. ఏ బాబు నేను నీకోసం ఇది సంపాదించాను రా, అవి అప్పులే కానీ ఆస్తులే కానీ. అమ్మా మీకోసం ఇదిగో మేము ఇది సంపాదించాం, మీకు ఇచ్చిపోతున్నాం, సంతోషించండి అని ప్రతి తండ్రి చెప్పాలా, ప్రతి తల్లి చెప్పాలా. దేవుడు నమ్మిన బిడ్డలని చెప్పేది. మీ బిడ్డలను ఆస్తికర్తలుగా దేవుడు దేవుడు ఎవరు చెప్పాడు అనుకుంటే
అంటే నీ బిడ్డకు ఆస్తి ఇచ్చిపోవాలి, అప్పులు ఇచ్చిపోవాలి. యేసయ్య నమ్మిన బిడ్డలు ఎప్పుడైనా తన బిడ్డలకు ఆస్తిని చూపించాలా? అలాగే ఆదాము దేవుడు అవ్వను పిలిచి ఆడండి, మీకోసమే ఈ పండుగ, మీకోసమే ఈ సృష్టి, మీకోసమే ఈ పశుపక్షాలు, మీకోసమే ఆ మత్స్యములు, అందులో ఆ సముద్రంలోని మత్స్యములు, ఆ చేపలు అవన్నీ తినండి, భూమిని నింపండి, ఫలించండి అని దేవుడు ఆదాముకు అట్లా పిలిచాడు. ఎవరి కోసమో చేయాల? ఈ భూమిలోని సృష్టిని అంతటినీ దేవుడు మన కోసమే చేశాడు. అదే చెప్పండి ఒకసారి. నమ్మిన వాళ్ళు తప్పదు దేవుడికి స్తోత్రం చేయాలి. నీ కోసము నా కోసము ఈ భూమిలో ఉన్న శ్రేష్టమైన కార్యాలను దేవుడు చేశాడు. మానవుడు తెలివి మించిపోయి, తెలుగు మీరిపోయి ఆ శ్రేష్టమైన వాటిని గుండెపాలు బుద్ధిపాలు చేసి లోకాన్ని వినాశనానికి దగ్గరగా తీసుకుని వెళ్తా ఉన్నారు. అది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటే. అతి తెలివి దేనికి దారితీస్తుందంటే, అతి తెలివి నాకు ఒక ఫ్రెండ్ తెలుసు. నేను చదువుకునేటప్పుడు బిఆర్ కాలేజీలో నేను డిగ్రీ చదివేటప్పుడు ఐ గాట్ మై ఫ్రెండ్. ఎంత నాలెడ్జీ అంటే మాకు బోధించే లెక్చరర్ కంటే అతనికి ఎక్కువ తెలుసు. మాకు లెసన్ చెప్పే లెక్చరర్ కంటే రే మనోహర్ వచ్చాడయ్యా అనే ముందు చూసుకొని పాఠం చెప్పేవాడు లెక్చరర్. పుస్తకాల పొరుగు ఎలా చాలా పాఠం చెప్తున్నట్టు అంతకంటే ముందు 10 పాఠాలు చదివేసి వాటిలో ఉండే కీలక భావనలు అర్థాలు చెప్పని అడిగేవాడు. వాడు లెక్చరర్లు మొత్తం చూసి వచ్చేవాడు. వాటికి సంబంధించిన గ్రంథాలన్నీ పరిశీలించేవాడు. మహాజ్ఞానం. ఎంత తెలివంటే, ఎంత జ్ఞాపక శక్తి అంటే, ఎప్పుడో చదివిన విషయాన్ని, ఎప్పుడో విన్న విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన మహాజ్ఞానం. మేము అనుకునేవాళ్ళం మనోహర్ ఒక గొప్ప జ్ఞానవంతుడు, ఫిలాసఫర్ అవుతాడని. ఆయన అందరూ ఫిలాసఫర్ అనేవాడు, తత్వవేత్త, వేదాంతవేత్త. వేదాలు తత్వాలంటే నాకు ఇష్టం. ఆయనకి మా ఫ్రెండ్ నాకు చాలా డేస్ట్. నేను ఎక్కువగా ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడేవాడిని. వాడి మంచి వాడి దగ్గర పోయి కూర్చునేవాడిని. చాలా విషయాలు చెప్పేవాడు. కానీ అతను చూస్తే నాకు డౌట్ వేసేది, ఈ పిక్చర్ అయిపోతారా అని. ఈ పిక్చర్ పుస్తకాలు తప్ప లోకంలో మరి ఏది లేదు. అప్పట్లో పాస్టర్ వేసుకుంటున్న సంచి, ఆ సంచి తగ్గించుకొని వచ్చేవాడు. మేము ఒక నోట్స్ కొట్టుకొని పోవడం, పెద్ద ఇస్తా ఉంటే ఉండేది, పెద్ద లేకపోతే లేదు. ఆ సంచి మీద పుస్తకాలు వేసుకొని గ్రహించుకొని వచ్చేవాడు. ఏ వయసు పెద్దవాడు కాదు, మా క్లాస్మేటే. ఏఎస్ గ్రూప్, అకౌంట్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్. ఎకనామిక్స్ అంటే చాలా కష్టమైన సబ్జెక్టు. స్టాటిస్టిక్స్, అకౌంట్స్ స్కోర్ సబ్జెక్టులు అవి. ఆ ఎకనామిక్స్ చెప్పే సార్లు తెగమత పట్టించేవారు. ఎకనామిక్స్ ఆర్థిక తత్వవేత్తల తత్వాన్ని మొత్తం చెప్పేశాడు. అది మనోహర్ నేను కూర్చున్నా కానీ నువ్వు వచ్చి లెసన్ చెప్పరా అనేవాడు. శాస్త్రాలు వదిలేశాను. నిజంగా మంచి జ్ఞాని రాదు, కానీ ఏమైపోతావో అన్నాడు ఆయన. ఎందుకంటే నాకు అర్థం కాదు. అరే ఏమైపోతావో అన్నాడు ఆయన. అలాగే అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. అలాగే అయిపోయాడు. చదివి 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 ఏ లోపం లేకుండా అది ఒక విధమైన మ్యాప్ వచ్చేసి చివరి ప్రైవేట్ తలకాయ వస్తే మా హాస్టల్ ఉండే, నెహ్రూ మ్యాన్షన్ ఉండే, సౌత్ స్టేషన్లో మేమైతే చాలా ఏడ్చాం. ప్రైవేట్ తరగతి బతుకురా. నేను ఎందుకు ఆ మనోహర జ్ఞాపకం చేశానంటే, ఈ లోపల మానవుడు అనుకుంటా ఉన్నాడు నా అంత జ్ఞానం లేదు. ఇజ్రాయిల్ దేవుడు వచ్చి జ్ఞానం ఇచ్చాడు, అంత మాత్రం చేత వేరువైపోతుంది. ఈరోజు సగం ఇజ్రాయిల్ చేసుకుంటుందని
సగం ఇజ్రాయేల్ దేశంలో. రేపు ఇజ్రాయేలు అంత్యక్రీస్తుకి వస్తాడు, వాడి మొక్కతో వాళ్ళు. ఎందుకంటే పిల్లగా దేవుడు ఆదామును అక్కడ అంటాడు, మన స్వరూపమందు చదువుతానా పురాణం వచ్చిన మన స్వరూపమందు మన పోలికలో అమ్మ మన స్వరూపము అంటే ఇక్కడ మన వేదాలు మన పండితులు బైబిల్ పండితులు చేసే ప్రాధాన్యత మనము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అంటే త్రిత్వంలో ఏకత్వంలో కలిగిన దేవుడు. ఆ సబ్జెక్ట్ చాలా కష్టం, మనకు మాత్రమే అర్థం అవుతుంది కానీ ఇతరులకు అర్థం కాదండి. అందుకే యేసుక్రీస్తు కుమారుడు కదా, అసలు దేవుడు కాదు కదా అట్లా తెలియదు. కానీ ఆయనే దేవుడు, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు అని వాళ్ళకి తెలియదు. తెలియదు వాటిని ఈ అనగా ఆయన 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 మనకి అర్థం కాదు. ఇంకా మన వయసులో చాలా మందికి అర్థం కావలేదు కూడా. ఇక్కడ మనము ఒక మనిషిని చేద్దాం, సృష్టి అంతా బాగుంది 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 అన్నాడు, సర్వాన్ని సృష్టించాడు. ఒక మనిషిని చేద్దాం, నేల మట్టితో ఎందుకు చేయాలా? దానికి ఒక కారణం ఉంది, చెప్తానండి. నేల మట్టితోనే ఎందుకు చేయాలా? రాయితో చేయకూడదా, లోహంతో చేయకూడదా, బంగారంతో చేయకూడదా? మాకేమో పడుతున్నా బంగారం మట్టోడు వాడు, నేను మట్టోడి నేను మట్టోడి. మరి తండ్రి కూడా శాతమా ఆడవాళ్ళు బంగారంతో చేయకూడదా? వైద్యులు రత్నాలు ముత్యాలతో అవమానం చేయకూడదా? లోపల విలువ కలిగిన వాటితో చేయకూడదా అని మట్టోడా మట్టి అంటే పరిమాలి, మట్టి అంటే విలువ లేని అర్థం. నేను భూమి నగరాల దగ్గర భూమి పైన ఉండే మట్టి. దేవుడు ఆదామును మట్టితో చేశాడు అనేది మనం ఏదో ఆలోచించాలి. దేవుడి దేవదూతలు మహిమా స్వరూపులు, దేవదూతలు మహిమ దేహం కలిగిన వాడు. దేవదూతలు రక్తమాంసములు కలిగిన వాడు కాదు. దేవదూతలకు వివాహాలు కావు, దేవదూతలకు ఆకలి ఉండదు, దేవదూతలకు దాహం ఉండదు. శక్తి ఉంటే కదా దేవదూతలకు నిద్ర అవసరం లేదు. అందరూ చెప్పండి హల్లెలూయా. నిద్ర అవసరం, గంట కొట్టి నిద్ర లేపాలా, గంట కొట్టి నిద్ర లేపాలా. దేవదూతలు ఎందుకు నేను దేవదూతలు ప్రస్తావన చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. వెళ్ళండి, బాగా వెళ్ళండి. దేవదూతల మహిమ శరీరం కలిగిన వాళ్ళు, దేవదూతల పెద్ద వంశంలో కలిగిన వాళ్ళు కాదు. దేవదూతలను దేవుడు ఇన్ని స్వభావాలుగా చేశారు చెప్పగలరు, అర్థం కాదా? నాలుగు ఏంటమ్మా చెప్పండి. తీసుకెళ్లే వాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళ యజమానులు గారు చెప్పండి. గబ్రియేలు, వార్తాహరులు, మిఖాయేలు యుద్ధం చేసేవాళ్ళు, రఫాయేలు, అసలు భూమి మీద పడ్డాడు లూసిఫర్. వాళ్ళు వారి సైన్యం సంగీత విద్వాంసులు, దేవుని స్తుతించే వాళ్ళు ఒక గ్రూపు, వార్తాహరులు ఒక గ్రూపు, యుద్ధం చేసేవాళ్ళు ఒక గ్రూపు, ఆరాధన చేసేవాళ్ళు ఒక గ్రూపు. నాలుగు. వాళ్ళందరినీ దేవుడు మహిమశీలుగా చేశాడు. దేవుడు చేసిన వాళ్ళే గుర్తుపెట్టుకోండి. దేవదూతలను దేవుడు చేశాడు.
ఆయన పని నిమిత్తం, ఆయన పని నిమిత్తం. మరి ఇక్కడ ఆదామును కూడా దేవుడు చేశాడు, అవమని దేవుడు చేశాడు. వాళ్ళని మహిమ శరీరంగా సృష్టించి ఈయనను మట్టితో ఎందుకు చేశాడు? మీరు ఎవరైనా చెప్పగలరా? వాళ్ళకి మరణం లేదు, మనకు మరణం ఉంది. మట్టిలో నుండి మహిమని చూపించాడు. దేవుడు ఆదామును చేసినప్పుడు మరణం లేదు. దేవుడు ఆదామును చేసినప్పుడు మరణం లేదు. పాపము వల్ల మంచు జీతము. దేవుడు అవ్వ ఆదామును చేసినప్పుడు మరణమును నువ్వు చెప్పింది రాము. ఇంకా ఆలోచించాడు. మట్టితో నుంచి మహిమ పొందాలని. వెరీ గుడ్ తల్లి, కొంతవరకు కరెక్ట్గా చెప్పారు. మహిమ శరీరము కలిగిన వారికి సిగ్గు రావాలని మట్టితో ఆదామును దేవుడు చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమ పడతాడు. ఏది ఏం చెప్పాను? మహిమ శరీరము గల వారికి సిగ్గు గల అన్నట్టే, దేవుడు అందరికి కాదు. దేవుని మాటలో ఊసి మీరిన ముందు మీద ఉంటాడు. ఇంకో సంగతి తెలుసా? అసలు నిరాకారంగాను ఎందుకు మరి వేమమా ఊసి పని తోసేడు. చెప్పువా కరెక్టేదో ఊసి కిందకి తోసేయడం వల్ల నేను ఒక వీడియో పెడతా. ఆరోగ్య గుర్తుగా చెప్పినమ్మా వీడియో ప్రశ్న వెళ్ళండి. చాలా మంది దేవుడు ఒక్కొక్క దాన్ని ఎదుర్కొంటాడు. పిల్లగా ఒక్కొక్క ద్వారా రహస్యాలు దేవుడు బయట పెడతాడు. భూమి పైన మహిమ శరీరం కూడా భూమిపై ఉండారు. మట్టి శరీరంలో కాదు, మళ్ళీ ఉంటుండేవాడు ఎవరు కూడా. బాగా అయినండి, బాగా అయినండి, బాగా అయినండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఎందుకు మారిపోయింది అంటే దేవుని ఆత్మ జనుల పైన అలవాడుతూ ఎందుకు ఉన్నది అంటే ఈ భూమి పైన దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది, మహిమ శరీరంతో నివసిస్తూ ఉంది. అది ఒక వర్గము, అది దేవుడితో వర్గం వర్గం అవుతుంది. అయితే ఎప్పుడైతే ఆ లూసిఫర్ వాటి యొక్క సైన్యము వాటి ఓటమి అంటారు నేను భూమి మీద పడిందో, భూమి ఏమైపోయింది? నిరాకారంగాను శూన్యముగాను మారిపోయి పరిశుద్ధాత్మ దేవుడు జనుల పైన అల్లలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఈ పాఠం బాగానండి. మనకు చాలా అవసరమైన పాఠం ఆదాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమైన దాన్ని నేర్పిస్తూ ఉన్నారు. సిగ్గురావాలి, సిగ్గుపడాలి. ఇదిగో మట్టిలో నుండి మహిమను పుట్టిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మట్టిలో నుండి ఒకవేళ మట్టి ద్వారా చేసినా వారికి ఒక కవచం అడిగాడు, మహిమ కవచము. సిగ్గు అనేది వాళ్ళకు తెలియదు. మహిమ కవచము అది కళ్ళకు కనబడదు. మహిమ కవచము, ఆ మహిమ కవచం వాళ్ళకి ఇచ్చాడంటే దేవుడే మహిమ కవచాన్ని తీసేశాడు. ఆ జ్ఞాని ఎప్పుడైతే అత్యధించాడు, అమ్మా బయట కూర్చున్నాడు కూడా ఏనండి. ఆ జ్ఞాని ఎప్పుడైతే దేవుడు మానవుడు అత్యధించాడో ఆ మహిమ కవచము తీసివేయబడింది. సిగ్గు అనేది అమ్మకు ఆదాము తెలిసింది. దేవుడితో ఎడబాటు కలిగితే, దేవుని మాటలు ధిక్కరిస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు నీకు ఇచ్చిన నీతి వస్త్రం తీసేస్తాడు, శుద్ధి వస్త్రం తీసేస్తాడు. 7 వస్త్రాలు లాస్ట్ లో 5 వస్త్రాలు ఇచ్చేది. ఇప్పుడు 20 వస్త్రాలు పొందడం అన్ని తీసేస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు ఏదైనా దేవుడి దగ్గర ఒక వస్త్రం నువ్వు రక్షణ వస్త్రం అందరూ పొందున్నావు, చివరికి రక్షణ వస్త్రం కూడా పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమా. ఆదాములో అర్థం ఎప్పుడైతే అంగీకరించాడో దేవుడు మహిమ కవచాన్ని తీసివేశాడు, మహిమ వస్త్రాన్ని తీసివేశాడు. మహిమ వస్త్రాన్ని మహిమ బిడ్డలు పుట్టేవాడేమో
ఇక ఆదాము అవ్వలను దేవుడు ఏమని ఆశీర్వదించారు? నేను విస్తరించి ఫలించి భూమిని చెప్పమన్నాడు. ఎలాంటి ప్లాన్ మీద ఆయన మనసులో దేవుడు బిడ్డ అయ్యా నిరంతరంలో నీ గురించి నా గురించి కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఇటో బిడ్డో మనందరి గురించి నేను పేరు చెప్పడానికి మీ అందరి గురించి దేవుడికి ఒక ప్లాన్ ఉంది. దేవుడి చిత్తం నెరవేరేటట్లుగా మనం జీవించాలి. ఆదాము గురించి దేవుడికి ఒక ప్లాన్ ఉంది. చివరకు ఆజ్ఞను అధిగమించడం ద్వారా ప్లాన్ అంతా చెప్పిపోయింది. కొన్ని వందల సంవత్సరాలు పట్టింది పిల్లల మళ్ళా ఆయనే లోకానికి రావాల్సి వచ్చింది ఆ ప్లాన్ ని మళ్ళా సేవ చేయడానికి. అదే చెప్పండి ఇంకోసారి చెప్పరా? ఇదే పరమోహ రాజ్యం. ఇంకొకటి వల్ల ఆదాము అవ్వలతో మహిమ శరీరంలో పుట్టేవాళ్ళు అనేక మంది పాపం లోకంలో ఉన్నది కాబట్టి ఇదే పరమోహ రాజ్యం. దేవుడు ఎప్పుడు మనతో స్నేహించేవాడు. కానీ దేవుడు మనల్ని మర్చిపోలే. ఆయన శరీర రూపుగా మహిమ రూపిగా రాకపోయినా ఆయన వాక్యముగా మనతో అందరూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు, మనల్ని కట్టుతూ ఉన్నాడు, మనల్ని నిలుపుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు వాక్యము ద్వారా, ఆ వాక్యమే దేవుడు. ఆయన నీతో నాతో మనల్ని ఎప్పుడు విడువడు. దేవుని గ్రంథం నీ చేతిలో ఉంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని మా తలంపులు నీ మనసులో ఉంటే ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడువడు, నెడబోయడు. హల్లెలూయా. ఇంకో మాట చెబుదామా? ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు పెడతావో, ఎప్పుడైతే ఆజ్ఞని అధిగమిస్తావో దేవుడు దూరం అయిపోతాడు. ఒకటే కదండి మీ మనసులో చాలా మంది అంటారు, నా మనసులో నీకే సోకే అమ్మాయి సోకే గొప్ప గొప్ప మాట మాట్లాడతారు. ఒక్క మాట 3 రోజులు మర్చిపోతారు. నా మనసులో మా రాజేశ్వర అర్థాలు కూడా మా పేరు ఏదో తప్పు చేస్తుంది కాదు. మన మానవ మాటలన్నీ నీకు ఉండదు కదా, అట్లా ఉంటుంది. నా మనసులో నీకే నువ్వు తప్పు లేదా ఆ మాట వేసే దగ్గర అన్నవా నా హృదయం నీకే అడుగుతావు, నా హృదయంలో నీవే. నేను ఇంకొక కోసం పక్కడలేదు నా కోసం క్రీస్తే పొందుతారా మాట ఆశావాసిగా పలికాడు అనుకుంటున్నారమ్మా. అంత ఆశావాసిగా పలకలైనా ఆయన జీవించాడు, పలికాడు. మనం కూడా పలుకుతున్నాం, జీవిస్తున్నామో లేదో మనకు తెలియదు. మనకు తెలుసు, సారీ తెలియదు కదా. ప్రతి ఒక్కరికి తెలుసు మన జీవితం. ఈ ఆత్మ నేను గతిస్తా ఉంటాను అనేక వారు. దేవునికి దూరం అయిపోయినప్పుడు ఎడబాటు కలిగినప్పుడు సిగ్గు వస్తుంది ముందు, తర్వాత భయం వస్తుంది, తర్వాత ఒక దాంచోటు కావాలా, దొంగగా దాక్కున్నాడుగా దాక్కోవాలా. ఉన్నాయమ్మా ఎడబాటు ఆదాము అవ్వముల ద్వారా త్రోసివేయబడిన ఆ మహిమ శరీరంలో ఆ యొక్క లూసిఫర్ వారి యొక్క సంతానానికి, సంతానం అంటే వారి పుట్టిన బిడ్డలు కాదు. నేను చెప్పాను వాళ్ళలో వాళ్ళ బిడ్డలు పుట్టరు, వాళ్ళ ఆటలు కాదు, వాళ్ళకి రక్త మాంసాలు లేవు. గుర్తుపెట్టుకోండి బాగా. చాలా మంది అమాయకులు అంటారు దేవదూతలతో మనుషులు పోయినప్పుడు దేవదూతల కుమార్తెలకు, దేవుని కుమారులు, దేవుని కుమారులు మనిషి కుమార్తెలతో పోయినప్పుడు సంతానం పుడతారు, వాళ్ళే అగానుబాహులు. ఆ దేవుడికి వాళ్ళకి వాళ్ళు కాదు ఆయన వాళ్ళు నిద్రపోయి సాతాను గాడి కుమారులు అనుకుంటారు. వాళ్ళు లూసిఫర్ గారి సంతానం
కానే కాదు, కానే కాదు. కేవలం మానవులకు మాత్రమే దేవుడు సంతానోత్పత్తి కలుగు చేశాడు. ఈ లోకంలో సృష్టికంతా కూడా ఈ లోకంలో ప్రతి ప్రాణికి కూడా ఈ భూమిని నింపాలని దేవుడు ఏర్పాటు చేసిన కార్యం అది. వాళ్ళకనిగా ఎంతమంది నియమించాడో అంతేమంది సంఖ్య. ఇప్పుడు జనగణన జరుగుతుంది. అమ్మా జనాభా లెక్కలో మీ ఇంటికి వస్తారు, ఫోన్లో మీకు మీరే చేసుకోవచ్చు. ఒక యాప్ చేస్తున్నారు. ఎన్ని వందల కోట్ల మంది, 8,000 కోట్ల మంది ఉన్నారు. సంవత్సరానికి పెరిగిపోతూ ఉన్నారు. అది దేవుడు ఆదాంతో అన్నాడు అన్నమాట. ఎవరు చదువుకుంటే వచ్చాడు. దేవుడు వారిని దీవించను, ఆశీర్వదించను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూములు నిర్మించి దాన్ని లోచుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని వింటున్నారా? మానవుడు మాత్రమే, ఈ సృష్టిలో ఉండే సృష్టికి మాత్రమే దేవుడు ఆక్రమించాడు. అయితే ఇక్కడ ఆదాములో ఉన్న సుగుణాలు ఏంటి, ఆదాములో ఉన్న దుర్గుణాలు ఏంటి, నేను అది మాత్రం చెప్పుకొని నేను ముగిస్తాను. వచ్చే వారం మళ్ళా ఆదాము గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. చెప్పలే మాట. ఆదామంటే అర్థం దేవుని కుమారుడు. ఆదాము ఏ రూపంలో ఉన్నాడు? ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. త్రిత్వములు. ఎంత ఆధిక్యత ఇచ్చారు ఆదాముకు తెలుసా మీకు? త్రిత్వములు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు కలిగిన ఆ రూపాన్ని ఇచ్చాడు. అని చెప్పండి. అందుకే అంటారు మానవులు ఎవరిని కూడా మనం దూషించుకోవడం. మానవులు ఎవరి స్వరూపులు? ఎవరి స్వరూపులు? ఎవరి స్వరూపులు? క్రైస్తవులే కాదమ్మా. అదేనమ్మా, నేను దేవుని బిడ్డను చూసేస్తాను. నూటికి వచ్చేది దేవుని బిడ్డలు, అందరూ దేవుని బిడ్డలు. కాబట్టి కూడా దేవుడు భయపడతాడు. అంటే నేను మాట్లాడుతున్నాను, బాధపడదు. కానీ మానవులను ఎవరిని కూడా క్షమించుకోదు. నేను కారణం వాళ్ళు ఏ రూపం కలిగి ఉన్నారు? త్రిత్వ రూపము కలిగి ఉన్నారు. మన రూపమందు చెప్పండి ఒకసారి. ఎవరిని దూషించుకోదు, ఎవరిని తక్కువ మాట్లాడకూడదు. వాళ్ళు ఎవరు? దైవాంశం భూములు, దేవుని స్వరూపం కలిగిన వారు. మన ముఖము, మన కళ్ళు, మన ముక్కు చేయవాళ్ళు రూపం మన రూపం ఒక రకంగానే ఉన్నాం కదా. ఒక ముక్కు కూడా ఉండొచ్చు, లావు ఉండొచ్చు. అది వేరే. అక్కడుండే వాతావరణ పరిస్థితిని బట్టి అది వస్తుంది. హైదరాబాద్లో నేను కూడా ఉంటే చదువుగా వస్తా కదా. ఒక సంవత్సరం కానీ ఉంటే తెల్లాగా వస్తా తెల్లాగా వస్తా. వాతావరణ పరిస్థితులను బట్టి, వెలుగులో ఉన్నా కూడా వాతావరణ పరిస్థితులను బట్టి అలా. కానీ అదే ముక్కు, అదే. కాబట్టి ఇక్కడ ఆదాము ఎవరి స్వరూపము? త్రిత్వ స్వరూపము అని చెప్పండి. ఎవరి స్వరూపమమ్మా? త్రిత్వ స్వరూపము. తండ్రి ఆదాములాగే ఉంటాడు, కుమారుడు ఆదాములాగే ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదాములాగే ఉంటాడు. చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ నేను ఎప్పుడు చూడలేదే. చూడా, నిన్ను నువ్వు అర్థంలో చూసుకో. నీ రూపం మీ పరిశుద్ధాత్మ రూపం. అదే చెప్పండి, మరి చెప్పండి, గంభీరంగా చెప్పండి. దేవుని పాడకుండా ఉండలేనయ్యా,
కీర్తనకారుడు కుమారులు 40 సంగీతంలో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు అల్లే చెప్పండి అమ్మడు గారికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. కుమారి ఆలోచించుమో చెయ్యమును ఆలోచించు. కాబట్టి ఊహించలేదు ఆ దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు. ఆదాము అవ్వల సంతానానికి దేవుడు ఒక ప్లాన్ ఉంది దేవుడికి. అందుకే తన కుమారుడుగా తన స్వరూపమును సృష్టించుకున్నాడు. రెండవది ఆదాముకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కలిగి చెప్పండి. సర్వ సృష్టి పైన అనే సర్వ సృష్టి పైన ఆదాముకు అధికారం ఇచ్చాడు. అప్పుడు సింహాలని, అప్పుడు పురులని, కొరవత్వం లోకంలో లేదు. గొర్రె పిల్ల, సింహపు పిల్లలు కలిసి ఆడుకునేవి. చింత పుల్లలు, మేక పిల్లలు కలిసి ఒకే దగ్గర పట్టుకునేవి. రక్తం మరిగింది. రక్తం పీల్చుకోవడం, రక్తం తాగడం, రక్తం తినడం అప్పటికి లేదు. మీకు తెలుసా రైతులు రక్తం తిరుగుతా వ్యాప్తి తెలుసా? వెరీ గుడ్. తెలవదు. కావున ప్రియా దేవుడు బిడ్డాల ఆదాము మొట్టమొదటి దేవుడి కుమారుడు, రెండవది అధికారం ఇచ్చాడు, మూడవది ఆదాముకు ఆశ్చర్య ఆదాము సంతానానికి ఈ భూలోకమంతా వాళ్ళ ఆస్తి. అందుకే మీ బిడ్డలు ఆస్తికర్తలుగా చేయడం, ఆయన అనాథలుగా చేయించాడు. దేవుడు ఆదాము బిడ్డలకు ఆదామును ఆస్తికర్తగా చేశాడు. ఆకాశము ఎవరి కోసం? ఆదాము కోసమే. సందర్భంలో ఎవరి కోసం? ఆదాము కోసమే, ఆదాము సంతానం కోసమే. భూమి ఆదాము కోసమే, ఆదాము సంతానం కోసమే. సూర్యుడు ఎవరి కోసం? ఆదాము సంతానం. చంద్రుడు ఎవరి కోసం? బాబు సూర్యుడా అని సూర్యుని మొక్కుతావు. ఏంటనైనా అమాయకుడు సృష్టాన్ని పూజించేవాడు అమాయకుడు. ఆ సూర్యుడిని ఎందుకు చేశారంటే ఆదాము సంతానానికి వెలుగుపడానికి దేవుడు చేశాడు. తప్పనిసరిగా దేవుడు వెళ్ళిపోతుంది. నీతి సూర్యులను దేవుడికి మొక్కండి. దేవుడు చేసిన సృష్టానికి కాదు, మంచి గొప్పల కాదు, దేవుడికి మొక్కండి. ప్రియా దేవుడు ఇలారా ఆదాము కోసం ఇచ్చాడు దేవుడు. చంద్రుడు ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు. ఆకాశం ఇచ్చాడు శాతమా ఆకాశాన్ని దేవుడు భూమిపైకి వర్షాన్ని ఇవ్వడానికి. ఆకాశం అంటే నీళ్ళు అడుగుతుంది కడేది ఐస్కాడు. ఇంకొక సంగతి, దాన్ని దేనికి ఉపయోగించాడు? అరణ్యంలో తన బిడ్డలు ప్రయాణిస్తూ ఉంటే ఎండ లేకుండా మేఘస్తంభంగా చేశాడు. వెళ్ళి చెప్పండి. రాత్రికాల సమయంలో అదే ఆకాశాన్ని అగ్ని స్తంభంగా చేశాడు. తప్పని కొంచెం చదువుతాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. తన బిడ్డల కోసం ఏమైనా చేయడానికి, తన బిడ్డల కోసం చివరికి తన ప్రారంభించిన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు మన దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి పిల్లరా, ఆదాము కోసము దేవుడు ఆదాము సంతానం కోసము సమస్తము
ప్లాన్ గా అన్ని ఇచ్చేసాడు. చాలా మంది తల్లిదండ్రులు వారి బిడ్డలకి ఏం కావాలో వాళ్ళు పుట్టినప్పుడు నుండే ప్రీ ప్లాన్ గా ఇప్పుడు మరి బాగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు ఉండేవాళ్ళు ప్రీ ప్లాన్ గా వాళ్ళ బిడ్డ వయసు వచ్చేదే ఇన్ని కోట్ల రూపాయలు ఆ బిడ్డకు వస్తుంది. 10 కోట్లు వస్తుందా? అంత పొదుపు చేసి పెడతారు నెల నెల. వాళ్ళ చదువు గురించే కానీ వాళ్ళ వివాహం గురించే కానీ దేని గురించి ఆలోచిస్తారు. మనం అక్కడ ఏదో ఆలోచించాము, ఎవరు కావాలంటే అప్పుడు చేసుకుంటాం, సరేలేదు. కానీ ఉన్నదాన్ని కానీ సహజంగా సద్వినియోగం చేసుకుంటే దాంట్లోనే వాడు కోట్లు మిగిలిస్తే మనం 10 రూపాయలైనా మిగిలించాలి. అప్పు లేనివాడు ఆసానమ్మా. ఎవడా? అప్పు లేనివాడు ఆసామి. అప్పు లేకపోతే సాగలేదు, ప్రశాంతంగా నిలవస్తుంది. ఇది నన్ను అడిగేవాడు ఎవరు లేదు. రేపు కొత్తగా నా 10 రూపాయలు ఇవ్వాలా అనేవాడు ఎవరు లేదు. దేనికి నేను అప్పు ఇవ్వలే, నా తండ్రి నన్ను ఆస్తి కట్టగా చేశాడు అనే భావన ఆదాంలో ఉండేది. ఆదాము కోసం దేవుడు సత్వాన్ని సృష్టించింది. ఆదాము అవును ఆయన సంతానం కోసం. ఈ లోకంలో సూర్య చంద్రాది నక్షత్రాలు, సందర్భులు, నదీ పరివాహక ప్రాంతాలు, నదులు, నదీ నదాలు, ఈ లోకంలో కొండలు, ఈ లోకంలో హిమములు, ఈ లోకంలో సర్వము దేవుడు ఎవరి కోసం సృష్టించారంటే ఆదాము అమరుల కోసమే సృష్టించాడు. హల్లెలూయా. అంటే మన దాని కోసం సృష్టించారు కాబట్టి అది కూడా మనకే ఆస్తి. మన కోసమే, నీ కోసం, నా కోసం, మనందరి కోసం దేవుడు అవన్నీ సృష్టించాడు. కాబట్టి పిల్లల మొట్టమొదటిగా ఆదాము దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు అంటే ఏ లక్షణాలు ఉన్నారో రేపు వివరిస్తాను. రెండోది అధికారం ఇచ్చాడు. అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో రేపు మనం చెప్తున్నాం. మూడవది ఆస్తికర్తగా చేశాడు. మనందరినీ కూడా దేవుడు ఆస్తికర్తలుగా చేశారా? మనం కూడా పేదవాడిగా ఉండాలా, ఆస్తికర్తగా ఉండాలా? దేవుడు చిత్తమేమిటో రేపటి వారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను కాక. హల్లెలూయా. అందరూ పిల్లగా కంటిన్యూగా ప్రభుత్వం దగ్గరండి. ప్రతి వారు ఒక సీరియల్ లాగా మనకు దేవుని గ్రంథంలో ఉండే భక్తుల గురించి, తర్వాత వారు అవమ అంటే ఈ ఆదా గురించి ఎన్ని వారాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అతడు, తర్వాత అవమ, తర్వాత కయ్యను, తర్వాత ఏవేలు, తర్వాత షేతు. ఈ విధంగా అంటే ముఖ్యమైన వారి గురించి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను కాక. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ప్రత్యక్ష అనుగ్రహించాడు. ఈ విధంగా బిడ్డలను పోషించమని దేవుడు చెప్పాడు. ఈ విధంగా మాట్లాడమని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే నేను మీతో చెప్తున్నా. నా బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బోధకుడు బోధించిన బోధనే ఈ దినము మీకు నేను బోధిస్తున్నాను ప్రియులారా. కావున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటకు మనం లోబడి ఆదాము అవ్వడమై, మనము దేవునికి దూరమై, దేవునికి ఎడబడమై, సిగ్గుతో తలంచుకునే పనులు చేయకుండా, చెట్టుతో వెళ్ళి దాక్కోకుండా, దేవుడి స్వరం వింటూ కూడా విన్నట్టుగా యాక్షన్ లేకుండా మన జీవితాన్ని మనము పరిశుద్ధంగాను, పరిపూర్ణంగాను, మాన్యత కలిగి ఈ లోక సంబంధమైన ఆశలకు దురాశలకు లోబడగా ఆ దేవుని కృపను నిరంతరం పొందడము గాక. చెప్పండి, అందరికీ చెప్పడమా? హల్లెలూయా. శాతమ్మ వాక్యం గురించి ప్రార్థన.
అయ్యా అయ్యా ఈ సృష్టి తండ్రి ప్రభు నాయన ఏ రీతిగా తండ్రి ప్రభు నాయన నాయన మీరు తండ్రి ప్రభు నాయన మా కోసం తండ్రి ప్రభు ఎలా ఇచ్చారో తండ్రి ప్రభు ఆదాము తండ్రి ప్రభు అవ్వమును తండ్రి ప్రభు ఎలా నిర్మించారో తండ్రి ప్రభు అయ్యా అయ్యా మాకు ఎలాంటి ఆశీర్వాదాలు తీసుకుంటారో తండ్రి ప్రభు చక్కగా వివరించిన విధానానికి మీకే ఆస్తులు చూసుకోవడం తండ్రి ప్రభు అవునయ్యా తండ్రి ప్రభు యోగులు తండ్రి ప్రభు మందు ద్వారా మీరు తండ్రి ప్రభు శుద్ధి పొందడానికి ఆయన మానవులు నిర్మించుకున్నారు తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం ఆనాటి నుండి ఈనాటి వరకు తండ్రి ప్రభు ఆయన మీరు స్థితి పొందుతూ ఉన్నారయ్యా తండ్రి ప్రభు అవునయ్యా తండ్రి నాయన నాయన కొంచెం గర్వపాటు నాయన 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 లూసిఫర్ మనసులో వచ్చినందుకే నాయన ఇంతకి పడద్రోయబడ్డదయ్యా అయ్యా 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 తండ్రి అలాంటి తండ్రి ప్రభు మనసులో మాలో తండ్రి ప్రభు అయ్యా నాయన నాయన ఎల్లప్పుడూ తండ్రి కలిగి తగ్గించుకొని తండ్రి ప్రభు మీ సన్నిధిలో కనబడే కృపను దయచేయమని స్వరూపుగా ఉంచి చేయడానికి చేసుకోరుకుంటాను ఆయన నాయన అక్కడ వారి కాలంకి వచ్చాము ప్రభు అనేక సూచనలు యుద్ధాలు తండ్రి ప్రభు ఆయన నాయన ప్రేమ చల్లారిపోయే మధ్యలో ఉంటూ ఉంటుంది ఆయన మమ్మల్ని సరి చేసుకుని చుట్టూ లోకంలో తండ్రి ప్రభు పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం జీవించేందుకు దయచేయండి అయ్యా అయ్యా మేము క్రైస్తవులుగా ఉన్నందుకు తండ్రి ప్రభు మా గోల్ ఏమైంటుంది మేము ఎక్కడబడే గుంపులో ఉన్నామా విలువబడే గుంపులో ఉన్నామా మమ్మల్ని భర్తీ చేసుకునే గుంపులు దయచేయండి వారు మాకు బలహీనతలు శారీరక బలహీనతలు రక్తంలో కడిగి వేయబడించున్నారు అయ్యా 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 విలాసులు ప్రసాదించుకుని శక్తితో బలంతో ప్రార్థించే సమయంగా విలాసులు కొరకు మేము ప్రార్థించే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు విలాసులు చేతులు ఆయన మోసుకు ఆయన చక్కని మోస్తూ ఉన్నది కానీ మీకే తీసుకోవాలి ఇంకా అనేకమైన పచ్చిక మమ్మల్ని మైండ్లో చేయాలి ఆయన వాక్యంలో ఉన్న రహస్యమైన మర్మాలలో మాట్లాడాలి ఈ కుమారులతో ఉన్నది ప్రభావం మీకు ఆయన నోటి మీకే పేరు పేరు వస్తుంది ఆశీర్వదించింది ఏ